ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క రాశులు, వారి 12 రాశులకి కూడా ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది. అలాగే రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో, శని వక్రించి మనకి మీనరాశిలో ఉండడం జరిగింది. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి 15, 2026 సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది. ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా 16 జూన్ని కుజుడు, రవి 14 జూన్ని మకరం లోకి, రవి బుధుడేమో 17 జూన్ నుంచి, జనవరి నుంచి 15, కుజుడు 16 జనవరి నుంచి మనకి, అలాగే 14 జనవరి నుంచి రవి, అలాగే 17 జనవరి నుంచి బుధుడు, 13 జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది. దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా, ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి, ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీకు శుభకార్యాలు, అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు, అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద, ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు. దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది. మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తం 3 రాశుల వారికి మనకి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు, ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది. అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా. ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ, అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా, అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు, ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహు ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు, కన్యారాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి. అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము. అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం, కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషిలో మనం చేసుకుంటే మీకు ప్రతిసారి తృప్తిగా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదన్నమాట. ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది, మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము, అలాగే వాహన యోగాలు కడతాము, ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క ఆదాయాలు మనం తీసుకున్నప్పుడు మనకి ఇంకా ఈ జనవరి నెలలో క్రిందటి నెలలాగే ఉంటాయి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా కనబడుతుంది. అలాగే
ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా పెద్ద పెద్ద శాలరీస్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా కాస్త ఆర్థిక ఇబ్బందులు పడ్డము, అప్పుల బాధ పడ్డము, ఇలాంటివన్నీ కూడా అధికంగా మనకి కనపడటం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ మిథున రాశి వారికి కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడా, ఈ యొక్క కంఫర్ట్స్ అన్నీ కూడా అందడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చాలా మందికి మిథున రాశి వాడికి. అటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నించుకున్నట్లయితే కొంచెం సఫలత పొందడానికి అధికంగా అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మృష్టాన్న భోజనము, నూతన వస్త్రాలంకరణ, అలాగే ఆర్నమెంట్స్ కొనుగోలులు, ఇవన్నీ కూడా అధికంగా మనకి జరుగుతాయి అన్నమాట. కాబట్టి దూరపు ప్రయాణాలు వెళ్ళేటటువంటి సూచనలు కూడా ఈ జనవరి నెలలో ఈ మిథున రాశి వారికి ఉన్నాయి. అందువల్ల ఎలాగో సంక్రాంతికి మనకు వస్తుంది కాబట్టి ఆ సంక్రాంతికి వీళ్ళు పుట్టిళ్ళకి వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం, అలాగే వీళ్ళ యొక్క సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది మనకి కనబడుతుంది. అలాగే ఈ యొక్క శని మరి వీళ్ళ యొక్క సోదర స్థానం మీద మనకి అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. వక్రించినటువంటి శని గ్రహ దృష్టి రీత్యా ఈ మిథున రాశి వాళ్ళ యొక్క సోదరులు లేదా అక్కా చెల్లెళ్ళ మధ్య కాస్త అనుబంధం తగ్గి కాస్త డిస్టెన్స్ ఎక్కువగా అవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజగ్రహ దృష్టి రీత్యా మనకి ఏమవుతుందంటే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి పనులు జరుగుతున్నాయి. మనకి ఈ యొక్క తులారాశి యొక్క ప్రభావం అధికంగా ఈ యొక్క మిథున రాశి వారి పైన పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శుక్రగ్రహము మూఢమి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మూఢమిలో మనకి పెళ్ళిళ్ళు అనేటటువంటివి మీకు కుదరవు. పెళ్ళిళ్ళు సెట్ చేసుకొని మీరు పెళ్లి చూపులు అవన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటాయి. అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా వ్యాపారాలు, అలాగే టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఫోటోగ్రఫీ, ఈ యొక్క మీడియా రంగంలో మీరందరూ కూడా కొత్త వ్యాపారాలు పెట్టుకోవడం, కొత్త ఛానల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం ఇలా ఉంటాయి. అలాగే ఈ యొక్క ఛానల్స్ రీత్యా వీళ్ళకి జీతబత్యాలు అనేటటువంటివి ఇవ్వవలసి వస్తుంది. అలాగే ఈ యొక్క శుక్రగ్రహం యొక్క దృష్టి రీత్యా, అలాగే బుధగ్రహం యొక్క దృష్టి రీత్యా భార్యాభర్తల మధ్య ఈ యొక్క మిథున రాశి వారికి కాస్త అన్యోన్యత లేనప్పటికీ కూడా కాస్త నటించినట్లుగా అయినా సరే వీళ్ళు కలిసి కాపురం చేస్తున్నటువంటి రీత్యా ఉన్నట్టుగా వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతాయి. కానీ న్యాచురల్గా ఒకళ్ళపైన ఒకళ్ళకి ఎగువలు అడ్డు వచ్చి మీకు కాస్త దూరం అనేటటువంటిది ఆటోమేటిక్గా మైండ్లో తయారైపోయింది అనమాట. ఒకసారి అర్థం పెరిగిన తర్వాత ఏ విధంగా అయితే మనసులు హత్తుకోవో ఆ విధంగా మనసులో పడినటువంటి అనుమానపు బీజాలంటే వీళ్ళు ఏదో చేసేస్తున్నది కాదు. వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు వాళ్ళ తల్లిదండ్రుల పైన, అత్త వాళ్ళ పైన, ఆడపడుచుల పైన, ఇలా వీళ్ళ ప్రవర్తన తీరు మీద వీళ్ళకి అసహనం అనేటటువంటిది మీరు చూపించడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు వీళ్ళకి సంబంధించినటువంటి సోదరుల నుండి, అక్కా చెల్లెల నుండి వీళ్ళందరూ కూడా ఫారెన్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా హోస్ట్ లాగా వీళ్ళు మరి ఈ మిథున రాశి వారు వీళ్ళు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వృత్తిరీత్యా కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. పనిచేసే చోట కాస్త ఉద్రిక్త పరిస్థితులు అనేటటువంటివి రావడం, కొంచెం
అన్కంజీనియల్గా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి. కొత్త కొత్త వృత్తుల్లోకి వీళ్ళు ప్రవేశించడం అనేటటువంటి జరుగుతుంది మిథున రాశి వారు. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క మిథున రాశి వారికి మనము రాహుకి జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహుకి కిలో పావులు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ధనాన్ని సాధువులకి సత్పురుషులకి మీరు దాన ధర్మాలు పెద్దవారికి చేసుకోవడం ద్వారా చాలా బాగా ఏర్పడుతుంది అనమాట. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, రాహవే నమః అంటూ, అలాగే దుర్గాదేవికి ఓం దుర్గాయే నమః అంటూ దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడము, షోడశోపచార పూజలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఈ మిథున రాశి వారికి అధికమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి.